హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి 2x4 4 అడుగుల టైల్స్ వాటి ప్రైస్ ఎంత, ఒక బాక్స్లో ఎన్ని టైల్స్ వస్తాయి, ఒక బాక్స్లో ఎన్ని అడుగులు వస్తుంది, ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకైతే తెలియపరుస్తాను. అండ్ కొత్తగా చూసేవాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లేదు. దీని ద్వారా ఏమవుతుందంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియో మీకు రాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్నారో, ఈ టైల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మాకు అన్నీ తెలుసు, టైల్స్ గురించి అన్నీ తెలుసు వారి కోసం అయితే ఈ వీడియో చేయట్లేదు. వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తెలుసుకోవాలనుకునే వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే ఈ 2x4 టైల్స్ అనేది వచ్చేసి రెక్టాంగిల్లో ఉండడం జరుగుతుంది. పొడవు వచ్చేసి 4 అడుగులు ఉంటుంది, వెడల్పు వచ్చేసి 2 అడుగులుగా ఉంటుంది. అండ్ వీటిని ఇంచులుగా కన్వర్ట్ చేస్తే వెడల్పు వచ్చేసి 24 ఇంచులు ఉంటుంది, పొడవు వచ్చేసి 48 ఇంచులు ఉంటుంది. ఈ 2x4 టైల్స్ అయితే మన ఛానల్లో షార్ట్లో పెట్టాము. మీరు వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. షార్ట్లో అయితే మన వీడియో ఉంది, చూసేవాలంటే చూడండి. ఈ 2x4 టైల్స్ ప్రైస్ గురించి మాట్లాడుకునే ముందు ఈ టైల్స్ వచ్చేసి ఏరియా బట్టి అయితే ఈ ప్రైస్ అయితే మారడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్గా మనం ఏదైనా వస్తువు మన దేశంలో తయారు చేసే వస్తువు మనకి చౌకగా ఉంటుంది. అండ్ వేరే దేశాలకు వెళ్తే అది వచ్చేసి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఇతర దేశాల నుంచి తీసుకునే వస్తువులు మనకి ఇక్కడైతే మనకి వాటి ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది, అక్కడ వాళ్ళకి తక్కువ ఉంటుంది. కాబట్టి మొత్తానికి వచ్చేసి ఏరియాని బట్టి అనేది కొన్ని ప్రైస్ అటు ఇటు ఉండడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి ఇది అడుగు ప్రకారం సేల్ చేయడం జరుగుతుంది. ఒక అడుగు వచ్చేసి 50 నుంచి 70 దాకా ఉంటుంది. ఇది నాన్ బ్రాండ్. ఒకవేళ మంచి బ్రాండ్ లేదా మంచి కంపెనీలు కావాలంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కజరియా వంటి బ్రాండ్ దగ్గరికి వెళ్తే వాటి ప్రైస్ 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా కూడా ఉంటుంది. కాబట్టి ఈ టైల్స్ అనేది కొద్ది కంపెనీ బట్టి అయితే మనకి రేటు అటు ఇటు మారుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పలేను. అండ్ ఇవి ఒక బాక్స్లో ఎన్ని అడుగులు వస్తాయి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక బాక్స్లో ఎన్ని టైల్స్ ఉంటాయి. ఈ 2x4 అనేది 2x4 టైల్స్ అనేది ఒక బాక్స్లో అయితే 2 టైల్స్ రావడం జరుగుతుంది. లేదా అన్ని టైల్స్ ఇలాగే 2 వస్తాయా, అన్ని సైజుల రకాల టైల్స్కి ఇవే వస్తాయంటే అలాగైతే ఉండదు. ఆ టైల్స్ సైజుని బట్టి, వాటి క్వాంటిటీని బట్టి ఇవైతే రావడం జరుగుతుంది. ఈ 2x4 అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎన్ని అడుగులు వస్తుంది. దాదాపు మనకు వచ్చేసి ఒక టైల్ వచ్చేసి 2x4 8 అడుగులు. ఒక టైల్ వచ్చేసి 8 అడుగులు వస్తుంది. అండ్ 2 టైల్స్ లెక్కేసుకోవాలి. ఒక బాక్స్లో 2 టైల్స్ ఉంటాయని చెప్పాను కాబట్టి 2 టైల్స్కి లెక్కేసుకోవాలి. 8x2 16 అడుగులు. కాబట్టి 8x2 మొత్తం 16 అడుగులు. ఒక బాక్స్లో అయితే 16 అడుగులు రావడం జరుగుతుంది. ఈ 2x4 వచ్చేసి ఒక బాక్స్లో 16 అడుగులు రావడం అయితే జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్కి ఒక 10 పొడవు 10 వెడల్పు 10 ఉన్న ఒక రూమ్ సైజ్ తీసుకుంటే దాని స్క్వేర్ ఫీట్ వచ్చేసి 100 అడుగులు వస్తుంది. కాబట్టి నేను మీకు చెప్పాను కదా ఒక బాక్స్లో 16 అడుగులు వస్తుందని. కాబట్టి 100 డివైడెడ్ బై 16 అడుగులు ఈజ్ ఈక్వల్ 6.25 వస్తుంది. అంటే మనమైతే 7 బాక్సులు తీసుకోవాలి. 6 బాక్సెస్ తీసుకుంటే సరిపోవు. కాబట్టి 6 అండ్ మనకు చేంజ్ వచ్చింది కాబట్టి 6.2 వచ్చింది కాబట్టి మనమైతే 7 బాక్సులు తీసుకోవాలి. ఓకే, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఇల్లు కట్టించుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి వారికి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా ఇలాంటి వీడియోస్ మరి చేయాలని కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూస్తున్నా ఎవరు లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.